తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను ముఖేష్. ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి ఫలితాలు వారు చూడబోతున్నారో దీని గురించి మనం అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ వై రాజన్ నంబుద్రి గురువు గారు ఉన్నారు. గురువు గారు నమస్కారం. నమస్కారం. తులారాశి వారికి ఆగస్టు నెలలో ఎలా ఉండబోతుంది అంటారు? తులారాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది. వాళ్ళకి పట్టిందంతా కూడా బంగారంగా రావటం అని జరుగుతుంది. వాస్తవానికి లాభము 9, నష్టము 6, అవమానం 3. కాబట్టి ఎక్కువ శాతం కూడా చాలా వరకు కూడా వాళ్ళకి లాభదాయకంగా రావడానికి అవకాశాలు కనపడుతూ ఉంటుంది. శుక్రుడు ఉచ్చ స్థానం ఉండడం, దాని ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి కూడా మంచి అవకాశాలు రావడానికి కనపడుతూ ఉంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, అభివృద్ధి చేసే వాళ్ళకు కూడా చాలా వరకు కూడాను తులారాశి వారికి బాగా కలిసి వచ్చేటువంటి యోగదాయకం కనపడుతూ ఉంది. చాలా విశేషమైనటువంటి యోగదాయకం ఉంటుంది. మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉన్నా, ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నా ఈ ఆగస్టు నెలలో మీకు రుణమాఫీ కావడం జరుగుతుంటుంది. దానివల్ల అద్భుతమైన ఫలితాలు రావడానికి కూడా మంచి అవకాశాలు కనపడుతూ ఉంటాయి. పోతే వ్యవసాయ రంగంలో పనిచేసేవంటి తులారాశి వాళ్ళందరూ కూడాను వారి ఈ యొక్క వాతావరణం చూసుకొని కార్యక్రమాలు చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మంచి లాభదాయకం రావడానికి ఉన్నాయి. ఎందుకంటే మనకి ఈ సంవత్సరం వర్షాలు కూడా తక్కువ ఉండడం వల్ల పరాభనామ సంవత్సరంలో అంతా కూడాను కాస్త వింతగా జరుగుతుంది. కాబట్టి కొద్ది విశేషమైనటువంటి కార్యక్రమాలు వింతగా జరుగుతున్నాయి. కాబట్టి కొద్ది జాగ్రత్త వహించి దానికి తగినట్టుగా పారి పంటలు వేసుకుంటే మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటుంది. మరియు తులారాశిలో రాజకీయ వ్యక్తులు అంతా కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే పేరు ప్రతిష్టాపకు పొందాలనుకుంటుంటే బట్టి వాళ్ళందరూ కూడా మంచి వాకు చైతన్యం కలిగిన వాళ్ళకి మంచి పేరు ప్రతిష్ట రావడానికి అవకాశాలు కనబడటానికి ఉన్నాయి. ముఖ్యంగా తులారాశి వాళ్ళు ఏ పరిహారం చేయాలి, ఏ గుడిని దర్శించాలంటారు? శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని దర్శించుకోవడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. అమ్మవారికి కుంకుమార్చన చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. చాలామంది చెప్తా ఉంటారు జాతకం పరంగా కూడా రాశి పరంగా ఇలా ఉంటుంది, కానీ వ్యక్తిగతంగా జాతకం చూపించుకుంటే ఏ గ్రహం బాగాలేదు, దానికి ఏ పరిహారం చేసుకోవాలనేది చెప్తా ఉంటారు. ముఖ్యంగా వ్యక్తిగత జాతకం అనేది ఎందుకు ఇంపార్టెంట్, అదేవిధంగా ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? ప్రతి రాశి వాళ్ళు కూడా ప్రత్యేకమైనటువంటి కొన్ని నియమాలు నిబంధనలు ఉంటాయి. వాళ్ళంతా కూడా ఈ రాశికి చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు కనపడుతూ ఉంటుంది. వీరు ప్రత్యేకమైనటువంటి ఆలయాలకు వెళ్ళేసి దీపము, ధూపము, నైవేద్యం పెట్టడం వల్ల మంచి ఫలితాలు లభిస్తుంది. ఏదైతే కూడా ధర్మం చేయటం వల్ల కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఈ రాశి వాళ్ళంతా కూడాను ఏదైనా కూడా ఇది చేయటం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. జీవితంలో ఎదుగుదల పెరగాలంటే కొద్దిగా గట్టిగా మంచి ఫలితాలు లభించడం కోసం చేసుకోవాలి. ముఖ్యంగా మీరు వేసుకున్నటువంటి వస్త్రాలు ఏదైతే నలుపు వస్త్రాలు, నీలపు వస్త్రాలు వేసుకొని మాత్రం ఈ పరిహారాలు చేయకూడదు. చక్కగా మెరూన్ కలర్స్ కానీ, గ్రీన్ కలర్స్ కానీ, లేదంటే వైట్ రంగు, శ్వేతానికి సంబంధించినటువంటి తెలుపు కానీ, తర్వాత బ్లూ కానీ అటువంటివి వేసుకొని, నీలపు రంగు కంటే మెరూన్ కలర్స్ వేసుకుంటే చాలా విశేషమైన ఫలితాలు లభిస్తాయి కొన్ని కలర్స్. సో ఈ రాశి వాళ్ళందరూ కూడా ఏంటంటే కొంతమంది దానం చేయడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు లభించడానికి కూడా అవకాశం కనబడుతుంది. ఇతరులకు, పేదలకు కూడా అన్నదానం చేయటం వల్ల కూడా విశేషమైన ఫలితాలు రావడానికి అవకాశాలు కనబడుతుంటాయి. ఎంత దానం చేసినా మనకి పుణ్యం లభిస్తుంది తప్ప మనకు పాపం తగలదు. అన్నిటికన్నా మించినటువంటి దానం అన్నదానం చాలా శ్రేష్టకరం. ఎవరికైనా పేదవాళ్ళకి 11 మందికి 15 మందికి మంచిగా మీకు తోచినంత శక్తి తగినట్టుగా మీరు దానం చేయటం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎక్కువ శాతము ఈ యొక్క నాగదేవత ఆలయాలు ప్రదక్షిణ చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తుంది. కొన్ని రాశులకి అనేక రాశుల్లో కూడా చాలా విశేషమైనటువంటి గోచరించినటువంటి ఫలితాలు లభించడానికి అవకాశాలు కనపడతాయి. అయితే అనేక రకంగా మీరు అమ్మవారి ఆలయాల్లో పెట్టినటువంటి దీపాలు ఏదైతే ఉందో ఆ దీపాలు కూడా వెలిగిస్తుండాలి. రావుకాలం దీపములు పెట్టుకోవడం వల్ల కూడా చాలా ఫలితం లభిస్తుంది. ఈ రావుకాలం దీపాల్లో నిమ్మపండుని చక్కగా ఏం చేస్తారంటే కోసి దాని ఒక రసాన్ని తీసి చక్కగా అక్కడ పసుపుతో కానీ బియ్యపిండితో ముగ్గు వేసి చక్కగా దాంట్లో ఆ ఒక నిమ్మపండులో నువ్వుల నూనె వేసి 2 కానీ 3 కానీ వత్తులు పెట్టి
అమ్మవారి ముఖాన్ని కానీ శివాలయం ముఖాన్ని కానీ పెట్టి చక్కగా దీపారాధన చేయటం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఇది 7 వారాలు కానీ 9 వారాలు కానీ 21 వారాలు కానీ చేశారంటే మీ జీవితంలో కొత్త మార్పులు రావడానికి మంచి అవకాశాలు కనబడతాయి. మీకు ఈ రాశుల్లో ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయి, ప్రతి నెలలో ఇటువంటి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇలాంటి పూజలు చేసుకోవడం వల్ల ఈ రాశి వాళ్ళందరూ కూడా సుఖపడడానికి మంచి అవకాశాలు కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా కందులు, కండగడ్డలు ఇటువంటివన్నీ కూడా దానం చేయడం వల్ల కూడా మంచి లాభదాయకం రావడానికి జరుగుతుంటుంది. ఎందుకంటే కందదీపం ఎందుకు పెడతారంటే దీనికి భూమికి సంబంధించినటువంటి అంటే భూమి వ్యాపారం, మీరు భూమి అమ్ముకోవాలనుకున్న, భూమి కొనుక్కోవాలనుకున్న, మరి ఇంకా వేరేదైనా చేయాలంటే కందదీపం పెట్టడం వల్ల కూడా మంచి పని చేస్తారు. కందదీపం ఎవరికి పెడతారంటే వారాయణ అమ్మవారికి పెడుతుంటారు. ఈ వారాయణ అమ్మవారికి పెట్టడం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. దాని చుట్టూ చక్కగా పసుపు కుంకుమ పెట్టి కందని ఇది దొంతలాగా చేసి చక్కగా లోపల ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి మంచి వత్తి పెట్టి దీపాదన పెట్టుకోండి. చాలా విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తుంది. ఇది ఎప్పుడెప్పుడు చేయాలంటే ప్రతి మంగళవారము, ప్రతి అమావాస్య, ప్రతి పౌర్ణమి ఇలాగ చేసుకుంటూ పోతుంటే చాలా విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి అవుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ధనం లేని వారికి ధన ప్రాప్తి కలుగుతుంది. ఆరోగ్యపరమైన క్షీణించిన వాళ్ళకు కూడా అటువంటి వాళ్ళకు కూడా మంచి ఆరోగ్యపరమైన యోగదాయకం రావడానికి కూడా మంచి అవకాశం కనబడుతుంది. మిత్రులారా, మీరు ఇంకా శ్రద్ధ వహించి భక్తిపూర్వకమైనటువంటి శ్రద్ధతో ఈ యొక్క కార్యక్రమాలు చేస్తే అలౌక్యమైనటువంటి ఆనందంతో పొందడానికి అవకాశం కనపడుతూ ఉంటుంది. మిత్రులారా, భయపడే విషయం ఏమీ లేదు. దేవుడు ఎప్పుడు మీ వెంట ఉంటారు. భగవంతుడు ఎప్పుడు మీ తోడు ఉంటారు. పరిహారం అనేది చాలా ముఖ్యము. చెప్పిన విధానం వంటి పరిహారం చేసుకోవడం వల్ల అలౌక్యమైనటువంటి ఆనందంగా లభ్యం అవుతుంది. సో మీరు చెప్పినట్టు చేస్తే నిజంగానే మెరుగైన ఫలితాలు పొందవచ్చు అంటారు? 100% పొందుతారు. సో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వారు ఏ పరిహారం చేసుకుంటే బాగా కలిసి వస్తుంది, ఏ దానం చేయాలి, ఏ దేవుణ్ణి ఆరాధించాలని చాలా చక్కగా చెప్పారు గురూజీ. ధన్యవాదాలు. స్వస్తి.